బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. దూర ప్రయాణాల్లో ఎప్పుడు ఎలాంటి అనూహ్య సంఘటనలు ఎదురవుతాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా ఒక కదిలే రైల్లో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఒక మహిళ రైలు వాష్రూమ్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊహించని దుర్ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోగా సకాలంలో స్పందించిన వైద్య సిబ్బంది తల్లి ప్రాణాలను మాత్రం నిలబెట్టగలిగారు. వినడానికే ఎంతో హృదయ విదారకంగా ఉన్న ఈ ఉదంతం కాకినాడ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. పండంటి బిడ్డతో స్వగ్రామానికి ఆనందంగా వెళ్దామనుకున్న ఆ దంపతుల ఆశలు రైలు ప్రయాణంలోనే తీవ్ర విషాదంగా మారిపోయాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, ప్రసవం రైలు వాష్రూమ్లోనే ఎందుకు జరిగింది? ముందుగానే సిబ్బందికి సమాచారం అందలేదా? ఇది ఏదైతే తుని కోనార్క్ ఎక్స్ప్రెస్ తుని రైల్వే స్టేషన్ కి చేరుకునే సమయంలోనే ఈ యొక్క ఎవరైతే గర్భిణీ ఉన్నారో శృతి రేఖ, ఈ భువనేశ్వర్ కు చెందిన శృతి రేఖ ఒక్కసారిగా గర్భస్రావం ఏదైతే రక్తస్రావం ఎక్కువ కావడంతో ఒకసారిగా పోలీసు వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే పోలీసు వారు సడన్ గా తుని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఆపినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆపి అక్కడ ఉన్న 108 సిబ్బందికి అయితే వెంటనే రైల్వే అధికారులు అయితే సమాచారం అందించారు. రైల్వే అధికారులు వెంటనే ఒక్కసారిగా స్పందించి 108 సిబ్బంది సహాయంతో ఏదైతే శృతి రేఖను అయితే అక్కడి నుంచి తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఏదైతే పాప డెలివరీ సమయంలోనే మృతి చెందినట్లుగా మనకి సమాచారం అయితే అందింది. పాప మృతి చెంది తల్లికి అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు. తుని ఏరియా జనరల్ హాస్పిటల్ అయితే ఈ యొక్క శృతి రేఖను అయితే సబ్మిట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. శ్రీను, ఆ గర్భిణి ఏ నెల గర్భంతో ఉంది? ఆమెకు ముందుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ప్రస్తుతం తనకి అయితే రేఖకి సంబంధించి అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే లేవు. అయితే 4వ నెల గర్భిణీగా ఇక్కడైతే సమాచారం మనకి తెలుస్తుంది. ఒక్కసారిగా రక్తస్రావం ఎక్కువ కావడంతో ట్రైన్ యొక్క వాష్రూమ్ లో ఈ యొక్క గర్భిణి ఒక్కసారిగా ఇబ్బంది పడుతుండడం చూసి వెంటనే రైల్వే సిబ్బందికి అయితే వీళ్ళు సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. వెంటనే 108 సిబ్బందితో ఏదైతే శృతి రేఖను అక్కడి నుంచి తరలించినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ రైల్వే సిబ్బంది ఆర్పిఎఫ్ లేదా ఈ టీటీఈ ఎంత వేగంగా స్పందించారు? వీళ్ళు వెంటనే ఇంటిమేట్ చేసిన వెంటనే కూడా రైల్వే సిబ్బంది కూడా చాలా వేగంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. రైల్వే సిబ్బంది ట్రైన్ వచ్చి అక్కడికి ఆగే లోపే 108 సిబ్బంది కూడా అక్కడ రెడీగా ఉన్నారు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఏదైతే ఈ 108 సిబ్బందికి సంబంధించి రమణబాబు, నాగేంద్ర అనే వ్యక్తులు కూడా ఇద్దరు ఒటావుటిని ఒక్కసారిగా తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శ్రీను, థ్యాంక్ యూ. ఒక కొత్త జీవితానికి నాంది కావాల్సిన రైలు ప్రయాణం ఆ కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారింది. అయితే సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది, వైద్యుల కారణంగా తల్లి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఘటన గర్భిణీలు దూర ప్రయాణాలు చేసే సమయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర వైద్య సహాయం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది.